శుక్రవారంలో కడా శుక్రవారంగా భావించి ఆ లోకమాతవైన అమృతవల్లి అమ్మవారికి విశేషమైన అలంకార అభిషేకము, తదనంతరం లోపల మాడవీధిలో మాత్రం అమ్మవారికి విశేషంగా మెరవణ జరిపి ఈ ఉత్సవాల అన్నిటికీ బ్రహ్మోత్సవానికి ముందుకు జరిగే శుక్రవారానికి కడ శుక్రవారం అంటారు. అటువంటి కడ శుక్రవారమైన ఈరోజు అమ్మవారికి విశేషమైన పూజలు జరిపి స్వామివారి లక్ష్మీ నృసింహస్వామి వారు ఒక కృపాకటాక్షం యావత్ భక్తులకు లభించాలని ఆ బ్రహ్మోత్సవంలో మహాలక్ష్మి సమేత శ్రీ అమృతవల్లి అమ్మవారి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి జరగబోయే ఒక కళ్యాణ మహోత్సవానికి అందరూ ఇచ్చేసి భగవంతుని ఒక పరిపూర్ణ అనుగ్రహం యావత్ భక్తులకు లభించాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంద్వం దద్యాత్ అత్యంత వైభవాత్ అని చెప్పినట్టు వచ్చే 15/3/2024 నుండి 26/3/24 వరకు నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవం ఉభయ క్షేత్రమైన ఎగువ అహోబిలంలో శ్రీభూమి నీలా చెంచులక్ష్మీనాయికా సమేత శ్రీ జ్వాలా నృసింహస్వామి వారికి, అదేవిధంగా దిగువ అహోబిల క్షేత్రంలో శ్రీభూమి నీలా అమృతవల్లి నాయికా సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి జరగబోయే ఒక బ్రహ్మోత్సవానికి యావత్ భక్తులు విశేషంగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఈ ఒక మహోత్సవాన్ని జరుపుటకు ప్రభుత్వం వారే కాకుండా అహోబిల మఠంలో వర్తమాన పీఠాధిపతి అయిన శ్రీవంటడగోవ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క బ్రహ్మోత్సవం జరుగుతుంది. కావున యావత్ భక్తులు ఈ యొక్క బ్రహ్మోత్సవంలో స్వామివారిని వివిధ వాహనాల సేవలో స్వామివారిని దర్శించి వారి ఒక దివ్య పరిపూర్ణ అనుగ్రహం యావత్ భక్తులకు లభించాలని చెప్పి కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినే దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఈ ఒక్క మహోత్సవానికి కడ శుక్రవారం అమృతవల్లి వారి అమ్మవారి మంగళగిరి సేవలో ఈరోజు ఉభయదారుగా కమ్మగిరి శ్రీ శ్రీ రామ్మోహన్ స్వామి వారి యొక్క ఉభయంతో ఈ ఒక్క ఉత్సవం జరిగింది. అదేవిధంగా చెన్నై వాస్తవ్యుడైన శ్రీమాన్ మురళి వారి యొక్క తోమాల అక్కడి నుంచే స్వామివారికి తీసుకువచ్చి సమర్పించినారు. వారికే కాకుండా భక్తులందరికీ సర్వ విధమైన సకల విధమైన సౌభాగ్యం కలగాలని లక్ష్మీ నృసింహస్వామి వారిని ప్రార్థిస్తున్నారు.